హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా? పాజిటివ్‌గా ఉన్నారా? కామెంట్ సెక్షన్‌లో తెలియజేసేసేయండి. ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియో తోటి మీ ముందుకొచ్చేసానండి. టాపిక్ ఏంటంటే ఆహ్, దైనందిన జీవితంలో ప్రేమ ముఖ్యమా? డబ్బు ముఖ్యమా? చాలా సెన్సిటివ్ టాపిక్. నేను లాస్ట్ టైమ్ వీడియోలో బాగా డబ్బులు సంపాదించండి, మిమ్మల్ని ఎవరు వదిలేసి వెళ్లరు, కెరియర్‌లో సెటిల్ అవ్వండి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోండి అని చెప్పేసి చెప్పాను కదండీ! దానికి ఒకరు కామెంట్ చేశారు. డబ్బొక్కటే చూసి వచ్చేది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది? ఏమున్నా లేకపోయినా మనల్ని మనగా చూసి వచ్చే ప్రేమనే నిజమైన ప్రేమ. డబ్బుంటేనే ప్రేమ ఉంటుందా? అని చెప్పేసి క్వెషన్ చేశారు. అవునండి. అందుకనే నేను ఆ వీడియోలో లాస్ట్‌లో నేను డబ్బొక్కటే కాదండి, ప్రేమించగలిగే మనసు కూడా ఉండాలి. అప్పుడైతేనే ప్రేమ అనేది ఉంటుంది. ఎంత డబ్బున్నా సరే ప్రేమించే మనసు లేకపోతే ప్రేమ ఉండదు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది అండి. అయితే మనం లైఫ్‌లో ప్రేమ ముఖ్యమా? డబ్బు ముఖ్యమా? లవ్ ఆర్ మనీ? చూసేద్దామండి. అంతకన్నా ముందు ఛానల్‌లోకి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ కనుక నచ్చినియి అనుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం మర్చిపోకండి. అంతేకాదు ఫ్రెండ్స్, బెల్ సింబల్‌ని మీరు ఆన్‌లో పెట్టుకున్నారు అంటే నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా కంటెంట్‌లోకెళ్ళిపోదాం. ప్రేమ ముఖ్యమా? డబ్బు ముఖ్యమా? అని చూసుకున్నప్పుడు ప్రేమ ఉంటే డబ్బు రాదండి. కానీ డబ్బుంటే ప్రేమొస్తుంది. బావుంది గదా లాజిక్. మీ దగ్గర ప్రేమ చాలా ఎక్కువగా ఉంది అనుకోండి, డబ్బులొచ్చేసేయవు. ఇద్దరు ప్రేమికులు మంచిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల్ని ఎదిరించి వెళ్ళిపోయారు బయటికెక్కడికో. బ్రతకటానికి ఒక రూపాయి గూడా వాళ్ళ దగ్గర లేదు. తినటానికి తిండి లేదు. ప్రేమ అనే పదార్థాన్ని ఒక పాత్రలో వేసి, స్టవ్ మీద పెట్టి వండితే అది ఆహారంగా మారుతుందా? అది తినేస్తే ఇద్దరికీ ఆకలి తీరుతుందా? అనేది ఇక్కడ ప్రశ్ననమాట. అయితే నా క్వెషన్ ఏంటంటే, ఒట్టి ప్రేమ ఉంటే మనకి ఆకలి తీరుద్దా? ప్రేమ మనసుని నింపుద్ది కానండి, కడుపుని మాత్రం నింపదండి. కడుపుకి ప్రతి పూట మనం ఏదో ఒక మేత వేస్తూ ఉండాల్సిందే. లేదంటే బండి నడవదు. అసలు ఈ బండి నడవకపోతే ప్రేమనేది ఎక్కడి నుంచొస్తుంది జెప్పండి? ఒక వ్యక్తి 10 రోజుల నుంచి ఏమి తినలా, బాగా ఆకలేసేస్తుంది. ఎవరైనా సరే అన్నం పెడితే కడుపు నిండా తిందామని ఆతురతగా ఎదురు చూస్తూ ఉంటాడు. వాడి దగ్గరికి మీరెళ్లి, "నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను" అంటే వాడి కడుపు నిండుతుందా? "అరే అబ్బాయి! నీ ప్రేముంటే తీసి పక్కన పెట్టరా, ముందు తినటానికి ఏమైనా ఉంటే చెప్పు. ఇవ్వు ఏమైనా ఉంటే" అని అంటాడా? మీరు ఆలోచించండి ఒక్కసారి. ఇలాంటి సమయంలో ప్రేమ గురించి ఎవరు ఆలోచించరండి. కడుపు నిండితే చాలు అని అనుకుంటారు అన్నమాట. అందుకనే మై డియర్ ఫ్రెండ్స్, మన దగ్గర డబ్బు ఉంది అనుకోండి, ప్రేమొస్తుంది. ప్రేమ మాత్రమే ఉంది అనుకోండి, డబ్బు రాదనమాట. డబ్బు నిత్య అవసరాల కోసం ఎప్పుడూ మనకుండాల్సిందే. ప్రేమ ఒక్కొక్కసారి దాని అవసరాలను తీర్చుకోవటానికి మన లైఫ్‌లోకి వచ్చి వెళ్తూ ఉంటుంది. నా వీడియోస్ చూసిన కొంతమందికి నేను ప్రేమకి వ్యతిరేకినేమో అన్న డౌట్స్ కూడా వచ్చి ఉండవచ్చండి. ఎట్టి పరిస్థితిలోనూ నేను ప్రేమకి కానీ, ప్రేమికులకు కానీ వ్యతిరేకిని కాను. నిజంగా ప్రేమించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నిజాయితీతో ఉండేవాళ్ళంటే చాలా ఇష్టం. నేను ఎటువంటి ప్రేమకి వ్యతిరేకిని కాను అంటే, నిజాయితీతో కూడిన ప్రేమ, ఒకరికి ఒకరే అనుకునే ప్రేమ, జీవితాంతం కలిసుండే ప్రేమ, ఒక్కరికి తెలియకుండా ఇంకొకరు మోసం చేయకుండా ఉండే ప్రేమ. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎలాంటి స్థితిలోనూ మనల్ని వదిలివేయకుండా చివరంతా మన తోడుండేదే నిజమైన ప్రేమ. ఇలాంటి ప్రేమకి నేను ఎప్పుడు కూడా సెల్యూట్ చేస్తాను. తలొంచి నమస్కరిస్తాను. పాదాభివందనం కూడా చేస్తానండి. నేను ఒక విధమైన ప్రేమకి వ్యతిరేకిని. అబద్ధపు ప్రేమ, మోసం చేసే ప్రేమ, మిమ్మల్ని వాడుకొని వదిలేసే ప్రేమ. ఏ క్షణంలో పడితే ఆ క్షణంలో మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయే ప్రేమ. మీ దగ్గర మీ దగ్గర డబ్బులుంటే మాత్రం వచ్చే ప్రేమ. మీ దగ్గర ఎప్పుడైతే ఒక రూపాయి కూడా లేదు అని తెలుస్తుందో, ఆ క్షణంలో మిమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే ప్రేమ. వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం ప్రేమ పేరుతో మభ్యపెడుతూ ఉండే ప్రేమ. వాళ్ళ సొంత విషయాల కోసమో,
వాళ్ళ సొంత పనులను చేయించుకోవటం కోసం ప్రేమ పేరుతో మోసం చేసే ప్రేమ. ఇలాంటి కోవకు చెందిన ప్రేమలన్నిటికీ కూడా నేను వ్యతిరేకినండి. మన వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. నేనిక్కడ ఒక చిన్న స్టోరీ మీతో చెప్పాలి అని అనుకుంటున్నానండి. ఇది నిజంగా జరిగింది. అరుణ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. దివ్య అని ఒక అమ్మాయి ఉంటుంది. ఇద్దరు చాలా చక్కగా ప్రేమించుకుంటారు. మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా చేసుకుంటారు. అయితే వీళ్ళ పెళ్లికి ఇంట్లో ఎవరు ఒప్పుకోరు. అందరిని ఎదిరించేసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. అరుణ్ బాగా చదువుకున్న వ్యక్తి. ఆ అమ్మాయి కూడా మంచిగా చదువుకుంది. ఇద్దరు కలిసి తెలివితేటలతో ఒక మంచి బిజినెస్‌ని స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు ఒక రూపాయి కూడా లేదు వీళ్ళ దగ్గర. పెద్దవాళ్ళ సపోర్ట్ లేదు. అయినా సరే ఎలా అయినా సరే నిలబడాలి అనుకుంటారు. తెలివితేటలతో ఒక మంచి బిజినెస్ చేసి సక్సెస్‌ని సాధిస్తారు. కావాల్సినంత డబ్బు సంపాదించుకుంటారు. ఇల్లు, వసతులు అన్నీ వచ్చేస్తాయి. సంతోషంగా లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటారు. అలా కొద్ది రోజులు గడిచేసరికి అంత బానే ఉంటుంది కానండి. ఆ తర్వాత అరుణ్‌కి బిజినెస్‌లో చాలా తీవ్రంగా నష్టం వచ్చేస్తుంది. ఏవండీ? అరుణ్‌కి తీవ్రంగా నష్టం వచ్చేసింది. బిజినెస్ అన్నాక నష్టం అనేది రాకుండా ఉండదు కదండీ! అలా వచ్చేసిందనమాట. వచ్చేస్తే నిలదొక్కుకోలేకపోయాడు. ఎందుకంటే ఫ్యామిలీ సైడ్ నుంచి ఎటు నుంచి కూడా సపోర్ట్ అనేది లేదు. తన స్వయం కృషితో పైకొచ్చాడు. ఎవరు కూడా రూపాయి సహాయం చేసేవాళ్ళు లేరు. అటువంటప్పుడు నష్టమొచ్చినప్పుడు కూడా అతను ఎవరి దగ్గరికి వెళ్లి నిలబడలేకపోయాడు. తద్వారా ఏమైందంటే దివాళా తీసేయాల్సి వచ్చింది. కొనుక్కున్న ఆస్తులన్నీ అమ్మేసేయాల్సి వచ్చింది. నడి రోడ్డుకి వచ్చేసింది అన్నమాట పరిస్థితి. అలాంటప్పుడు భార్య దివ్య చాలా దిగులు పడింది. చాలా అడ్జస్ట్ చేసుకొని ఉంది అతనితోటి కొద్ది రోజులు. ఆ తర్వాత రాను రాను వాళ్ళ పరిస్థితి చాలా హీనంగా అవటంతో వాళ్ళెక్కడైతే పెద్ద ఇంట్లో ఉంటున్నారో, ఆ ఇంటిని కూడా ఖాళీ చేసేసి ఒక చిన్న గుడిసెలోకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ దివ్యకి కావాల్సిన వసతులు లేవు. ఇంతకు ముందులాగా ఏసీ రూముల్లో ఉండటానికి లేదు. ఎటు చూసినా కష్టమే. కడుపు నిండటానికి కూడా కష్టం. ఆదుకోవటానికి ఎవరు లేరు. మాట సహాయం చేయటానికి ఎవరు లేరు. అటువంటప్పుడు అరుణ్‌కి విజయ్ అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. అతను ఇతని పరిస్థితి తెలుసుకొని ఇంటికొస్తాడు. పలకరిస్తాడు. అప్పటికే విజయ్ చాలా డబ్బున్న వ్యక్తి కావడం చేత, వీళ్ళ ఫ్రెండ్‌షిప్ ఎప్పటిదో కావడం చేత పలకరించడానికి ఇంటికొస్తాడు. పలకరిస్తాడు. కానీ ఏమాత్రం సహాయం చేయాలన్న ఉద్దేశం అతనికి లేదు. సహాయం చేస్తాడు. జనరల్‌గా మానవత్వంతో సహాయం చేయరండి. అరుణ్ భార్య అంటే విజయ్‌కి కొంచెం ఇష్టం అన్నమాట. ఆ ఇష్టాన్ని వ్యక్తపరుస్తాడు. ఎవరితోటి? అరుణ్‌తో కాదు. అరుణ్ భార్య దివ్యతో. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు గనక నాతో కమిట్ అయ్యారు అనుకోండి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీ లైఫ్ ఇంతకు ముందులాగా మంచిగా రిచ్‌గా అయిపోతుంది. మీరు అంటారా? అని చెప్పేసి ఆఫర్ పెడతది. ఫస్టు దివ్య ఒప్పుకోదు. నో. నా భర్తని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఎట్టి పరిస్థితిలోనూ అతని ప్రేమకు నేను ద్రోహం చెయ్యను. చివరి వరకు నేను అతనితోనే ఉంటాను అని చెప్తుంది. కానీ ఒక ఆప్షన్ ముందు పెట్టిన ఈ విజయ్ ఏమాత్రం హెల్ప్ చేయకుండా వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ పాపం అరుణ్‌కి ఏమాత్రం తెలీదు. నోరు తెరిచి ఫ్రెండ్ దగ్గర సహాయం అడగటానికి అతనికి అభిమానం అడ్డొస్తూ ఉంటుంది. అందుకని అడగడు. కానీ ఈ దివ్య రోజు రోజుకి పెరిగిపోతున్న కష్టాలతో అడ్జస్ట్ అవ్వలేక ఒకరోజు విజయ్‌కి ఓకే చెప్తుంది. ఓకే చెప్పేసి అతనితోటి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అతనికి ఓకే చెప్పి ఇతనితో ఉండి ఇదంతా ఎందుకు? మొత్తం అతనితోటే వెళ్ళిపోతే పోలా అని చెప్పేసి వెళ్ళిపోతుందన్నమాట. ఇవేమీ తెలియని అరుణ్ ఆ తర్వాత తెలుసుకుంటాడు. తన భార్య తనని వదిలేసి తన స్నేహితుడితో వెళ్ళిపోయింది అని. చాలా బాధపడతాడు, ఏడుస్తాడు, కృంగిపోతాడు. జరిగిన మోసాన్ని తలుచుకుని తన మనసుని, ప్రశాంతతని అన్నిటిని కోల్పోతాడు. కానీ దివ్య ఇవేమీ పట్టించుకోకుండా తన స్వార్థం కోసం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అరుణ్‌ని వదిలేసి విజయ్‌తో వెళ్ళిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ కథలో మీకేమర్థమైంది? ఇక్కడ ఎక్కువ సేపు ప్రేమ స్టాండర్డ్‌గా ఉండలేకపోయింది. అఫ్‌కోర్స్ కొంతమందికి ఉంటుందండి. అట్లాంటోళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నాను. పరిస్థితుల ప్రభావం. నిజానికి దివ్య చాలా మంచిదేనండి. బ్యాడ్ క్యారెక్టర్ కాదు.
పరిస్థితులకి తలవంచవలసి వచ్చింది. ఎందుకంటే కష్టాలని ఎదుర్కొనే శక్తి లేదు. బలహీనురాలు. మానసికంగా గానీ, శారీరకంగా కానీ. ఒక ఆఫర్ వచ్చింది. సరే ఓకే. ప్రేమని తీసి పక్కన పెట్టేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోయింది. అదే పని అరుణ్ చేయలేడు. ఎందుకంటే అతను మానసిక స్థైర్యం ఉన్న వ్యక్తి. శారీరకంగా దృఢంగా ఉన్న వ్యక్తి. కాబట్టి ప్రేమని ప్రేమగా ప్రేమించిన వ్యక్తి కాబట్టి అలాంటి పని ఎప్పటికీ చేయలేడు అనమాట. తన తెలివితేటలతో తనకు జరిగిన మోసాన్ని తీసి పక్కన పెట్టేసి, తన దగ్గర ఏది లేకపోతే తన భార్య తనల్ని వదిలేసి వెళ్ళిపోయిందో అవన్నీ తిరిగి సంపాదించాడు. తన కాళ్ళ మీద తను నిలబడ్డాడు. కోటీశ్వరుడిగా మారాడు. ఇంతకుముందు ఎంత మంచిగా రిచ్ పొజిషన్‌లో ఉన్నాడో, ఇప్పుడు అంతకు పదింతలు ఎక్కువగా డబ్బు సంపాదించుకున్నాడు. పొజిషన్‌లోకొచ్చాడు. ఎంత పొజిషన్ అంటే, ఆ విజయ్ ఉన్నాడు కదా! అంతకన్నా కూడా ఎక్కువ పొజిషన్‌లోకొచ్చి నిలబడ్డాడు. మానసిక స్థైర్యాన్ని కోల్పోలేదు. నాకు ప్రేమే ముఖ్యం కాబట్టి నేనింతటితోనే చచ్చిపోవాలి అని అనుకోలేదు. కోల్పోయిన దాన్ని మళ్ళీ నేను సంపాదించుకోగలనా? నాకంత శక్తి ఉందా? అని అనుమానించలేదు. తన తెలివితేటలతో, తన మానసిక స్థైర్యంతో, తన ఆత్మవిశ్వాసంతో, తన ఆత్మ గౌరవానికి ఏమాత్రము భంగం కలగకుండా మళ్ళీ తన మునుపటి పొజిషన్‌ని తిరిగి పొందగలిగాడు. ఫ్రెండ్స్, ఇక్కడ అందరూ అలాగే చేస్తారనేసి ఉద్దేశ్యం కాదు అండి. ఒక్కొక్క చోట ప్రేమ ఓడిపోతుంది. అదే అరుణ్‌కి అలాంటి పరిస్థితి రాకుండా ఎప్పుడు గనక డబ్బులు ఉండే ఉన్నాయనుకోండి, దివ్య వెళ్ళేది కాదు కదా! అతనితోనే ఉండేది. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో చూసినప్పుడు కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ప్రేమ మారిపోవటానికి అవకాశాలు ఉంటాయండి. అందుకనే ఎటువంటి ప్రేమ అయినా సరే, మంచిదైనా సరే, చెడ్డదైనా సరే, చివరి వరకు మనల్ని వదలకుండా ఉండాలి పరిస్థితుల వల్ల అనంటే ఖచ్చితంగా మనం ఒక స్థితిలో ఉండాల్సిందే. అది ఎలా ఉండాలి అనంటే, అరుణ్ లాగా తన స్టేటస్ మొత్తం పడిపోయినా సరే, మళ్ళీ సంపాదించుకోగలిగే అంత మానసిక స్థైర్యంతో ఉండాలి అన్నమాట. అప్పుడే ఎలాంటి పరిస్థితినైనా సరే ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలుగుతూ ఉంటారు. యూత్ కనుక ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే, ప్రేమించాల్సిన వయసులో ప్రేమించాలి. ఖచ్చితంగా ప్రేమించాల్సిందే. కానీ ఆ ప్రేమ ఎలాంటిది అనేది మీరే చెక్ చేసుకోవాలి. స్వార్థపూరితమైనదా? మిమ్మల్ని వదిలేసేదా? మీతో చివరి వరకు ఉండేదా? ఇవన్నీ మీరే నిర్ణయించుకొని అడుగులు ముందుకెయ్యాలి. ఫస్ట్ కెరియరు, ఆ తర్వాత ప్రేమ ఇలాంటి విషయాలు పెట్టుకుంటే చాలా బావుంటుందండి. లైఫ్ సెక్యూర్డ్‌గా ఉంటుంది. మనము ఎవరి దగ్గరికెళ్లి చేతులు చాచి నిలబడాల్సిన అవసరం ఉండదు. ధైర్యంగా బ్రతకచ్చు. మన అవసరాలని చక్కగా తీర్చుకోవచ్చు. డబ్బు మనల్ని ఎప్పుడు ఆదుకుంటూ ఉంటుందండి. ఇక్కడ డబ్బే ముఖ్యం, ప్రేమ లేకపోయినా సరే పర్వాలేదు అని చెప్పట్లేదండి. కానీ డబ్బు ముఖ్యం, ప్రేమ కూడా ముఖ్యం. కొన్ని ప్రేమలు నిలవాలంటే డబ్బు చాలా ముఖ్యం. డబ్బు చాలా అవసరం. మై డియర్ ఫ్రెండ్స్, నా దగ్గర ఏ రూపాయి లేకపోయినా సరే, నన్నెవరైనా సరే ప్రేమించేస్తారు అన్న కాన్ఫిడెన్స్‌తో ఎవరైనా ఉన్నట్లు అయితే, మీ కాన్ఫిడెన్స్‌కి చాలా సంతోషమండి. కానీ డబ్బులు కూడా చాలా ఇంపార్టెంట్. సంపాదించాల్సిన వయసులో సంపాదించకుండా, ఆ తర్వాత టైం వేస్ట్ అయిపోయిన తర్వాత, టైం అంతా వేస్ట్ చేసుకున్నానే అని కూర్చొని దిగులు పడే పని లేకుండా ఉండాలి అంటే, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్క నిమిషం మనల్ని దాటిపోయినా సరే, అది తిరిగి రాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ మనకి ఏ కష్టం వచ్చినా సరే, మనల్ని మనమే ఆదుకోవాలి కానీ, ఎవరు వచ్చి సహాయం చేయరు అనేసి గుర్తుంచుకొని, ఆర్థికంగా బలపడాలి. ఫైనాన్షియల్‌గా స్థిరంగా ఉండాలి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైమ్ మరో మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.